యేసు రక్తమే జయం పరిచర్య. ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయ కాలంలో మీ అందరికీ శుభములు కలుగునుగాక. మనము మేలు చేటేందు విసుకక యుందుము, మనము అలయక మేలు చేసితిమేమి తగిన కాలమందు పంట కోతుమని దేవుని వాక్యము సెలవిస్తున్నది. నా ప్రియ సహోదరి సహోదరులారా, అవసరమైన చోట్లెల్లా నీవు నీ సత్స్వభావాన్ని సత్క్రియలో కనుపరచాలి. ఎందుకంటే నీవు దేవుని బిడ్డ. క్రీస్తు బిడ్డ అనేది ఇతరులకు నీవు నడుచుకునే విధానమును బట్టి గుర్తింపు కలిగి జీవించదు. ఎవరైతే నీకు సహాయం చేశారో వారిని గాయపరచక బాధ పెట్టక వారు మరెంతో మందికి సహాయపడులాగన సహాయం పొందుకున్న నీవు కృతజ్ఞత కలిగి జీవించాలి. ఒకవేళ నువ్వు సహాయం పొందుకొని మోసం చేసిన ఎడల అనేకులు సహాయం పొందుకోకుండా నువ్వు అడ్డబండగా మారి శాపాన్ని కొని తెచ్చుకుంటావు. పరిశీలించుకో, జాగ్రత్త కలిగి జీవించు. ఎందుకంటే నీకు సహాయం చేసిన వారు వారి హృదయంలో సహాయం చేశాను, దీనికి ప్రతిఫలంగా నాకు బాధనే వీరు మిగిల్చారు, కనుక నేను ఎవ్వరికి ఇక సహాయం చేయను, చేసింది నా తప్పే అని వారిలో వారు అనుకుంటారు. ఆ విధమైన క్రియలకు నీవు కారకుడుగా కాకూడదు. కొంతమందిని చూస్తే ఇంకా సహాయం చేయాలనిపిస్తుంది, మరి కొందరిని చూస్తే ఎందుకు సహాయం చేశానా అని అనిపిస్తుంది. కనుక ఇలా నిన్ను చూసిన వారు, నీకు సహాయం చేసిన వారు ఈ విధమైన ఆలోచనతో వారి హృదయం బాధపడేలా, నొచ్చుకునేలా నీవు నడుచుకోకూడదు. అలాంటి ఆలోచనలో, అలాంటి అలవాట్లు, అలాంటి స్వభావము నీలో ఉందేమో పరిశీలించుకో. పొందిన సహాయం జీవితాంతం జ్ఞాపకం పెట్టుకోవాలని, చేసిన సహాయం ఎన్నడూ జ్ఞాపకం చేసుకోకూడదని, మనం చేసిన సహాయానికి తిరిగి ప్రతిఫలాన్ని దేవుడే అనుగ్రహిస్తాడని గ్రహించాలి. చాలా సందర్భాల్లో మన జీవితంలో అనేక మందికి సహాయం చేస్తూ ఉంటాం. ఆర్థికంగా లేక మాట సహాయమో ఏదో ఒకటి వారికి మనం చేస్తాం. కానీ మనం చేసిన దానికి ప్రతిఫలాన్ని మనం ఆశించకూడదు. అలాగే ఇతరులు మనకు అవసరతలో చేయూత ఇచ్చిన సమయాన్ని ఎన్నడూ కూడా మరచిపోకూడదు. కృతజ్ఞత హృదయముతో దేవునికి మనము తెలియపరచాలి. వారికి మనం అలాగే ఉండాలి. నేను ఈ విధమైన స్థితిలో ఉన్నప్పుడు, ఈ దీన స్థితిలో వీరే నాకు చేయూతనిచ్చినారు, వీరి హృదయాన్ని దేవుడు ప్రేరేపించారు అని కృతజ్ఞత హృదయం కలిగి నీవు జీవించాలి. దేవుని దయ లేకుండా ఏ ఒక్కరు కూడా నీకు సహాయం చేయరు అన్న విషయాన్ని మరచిపోకు. అలా పొందుకున్న నీవు కృతజ్ఞత స్తుతులతో దేవుని మహిమపరచాలి. నీకు సహాయం చేసిన వారిని నీవు సంతోషపరచాలి. పేదలకు సహాయము చేయండి, అవసరతలో ఉన్న వారిని ఆదుకొనండి అని వాక్యము సెలవిస్తున్నది. ఒకరి భారము ఒకరు మోయండి, ఉపకారము చెయ్య మరవకండి. ఇలా వాక్యము మనల్ని ఎంతగా నడిపిస్తున్నదో ఆ వాక్యానుసారంగా మనం నడవాలి. సహాయం పొందతగిన వారికి సహాయం చేయండి అని వాక్యము సెలవిస్తుంది. బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు. కనుక ఆత్మీయులు అవసరాల్లో ఆదుకోండి. మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. కనుక దేవునికి నీవు మెప్పు పొందాలి. దేవుని యొద్ద నుండి నీవు మెప్పు పొంది ఇంకెక్కువగా దీవింపబడాలంటే ఇలాంటి సత్క్రియలు నీ క్రియల్లో చూపించాలి. చూపించి దేవుని బిడ్డవై గుర్తింపు పొందాలి. ఈ భూమిలో నీవు జీవిస్తున్న రోజుల్లోనే ఇతను క్రీస్తు బిడ్డ, అందుకే ఇతనులో క్రీస్తు స్వభావం ఉందని నిన్ను చూసువారు దేవుని మహిమపరచలాగన నీ నడవడిక, నీ ఆలోచన, నీ మాట తీరు, నీ స్వభావము అన్నీ ఉండాలి. కనుక అడుగు వానికి ఇమ్ము, ఇయుడి అప్పుడు మీకు ఇయ్యబడునని వాక్యము సెలవిస్తున్నది. దేవుని వాక్యానుసారంగా నీ వల్ల నాయన సహాయాన్ని ఇతరులకు మనస్ఫూర్తిగా అందించు. ఇతరుల యొద్ద నుండి నీవు పొందుకున్న సహాయాన్ని ఎన్నడూ మరచిపోకుండా, నీవు వారిని మోసం చేయకుండా, వారి దగ్గర పొందుకున్న సహాయమో డబ్బో ఇతరులది ఏదైనాను వారికి తిరిగి ఇవ్వాలని
కృతజ్ఞత కలిగిన హృదయముతో, భార హృదయముతో జీవించు. దేవుడు నిన్ను దీవించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం. పరిచర్యలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.